హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలసిరి నిలయంలో. ఇక్కడైతే నేను సాటర్డే ఆఫ్టర్నూన్ బ్రౌన్ రైస్ దోశ కోసం అనేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆఫ్టర్నూన్ నానబెడుతున్నాను. 4 గ్లాసెస్ ఆఫ్ బ్రౌన్ రైస్కి 1 గ్లాస్ ఆఫ్ ఉరద్ దాల్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మెంతులు వేసాను. ఒక 6 అవర్స్ పాటు వాటర్ యాడ్ చేసి నానబెట్టుకోవాలి. తర్వాత గ్రైండ్ చేశాను. ఓవర్ నైట్ ఫర్మెంట్ అవుతుంది. అండ్ యాజ్ యూజువల్ మనకి సండేస్ మార్నింగ్ త్వరగా లేవాలి అంటే ఏదో ఒక మోటివేషన్ ఉండాలి కదా. అండ్ ఎప్పుడైనా నాకు లో ఫీల్ అయినప్పుడు నేను సెల్ఫ్ మోటివేట్ అవ్వడానికి ఐ యూజువల్లీ హియర్ దిస్ సాంగ్ అనమాట. అతడు టైటిల్ సాంగ్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు శ్రీ చైతన్యలో చదివేటప్పుడు మార్నింగ్ టైమ్స్ ఎక్కువగా ఈ సాంగ్ ప్లే చేసేటోళ్ళు హాస్టల్లో. అండ్ హియర్ ఈజ్ అవర్ యమ్మీ అండ్ హెల్తీ బ్రౌన్ రైస్ దోశ. పల్లీ చట్నీ కాంబినేషన్లో బ్రౌన్ రైస్ దోశ చాలా అంటే చాలా బాగుందండి. వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి డిఫరెన్స్ ఏంటంటే మనకి వైట్ రైస్లో ఓన్లీ ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. ఫైబర్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. బ్రౌన్ రైస్లో మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు మనకి కడుపు ఫుల్గా ఉంటుందన్నమాట. విల్ ఫీల్ ఫుల్ ఫర్ లాంగర్ టైం అనమాట. సెటైటీ అనేది వస్తుంది బాగా. ఐ మీన్ ఎక్కువసేపు ఆకలి అవ్వకుండా ఉంటుంది. సో దట్ వీ డోంట్ క్రేవ్ ఫర్ అదర్ స్నాక్ ఐటమ్స్. మీరు కనుక హెల్త్ కాన్షియస్గా ఉన్నా, లేదంటే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నా, ఆర్ ఎల్స్ డయాబెటిక్ అయి ఉన్నా, ఈ బ్రౌన్ రైస్ అనేది ఇక్కడ నేను 4 గ్లాసెస్ యాడ్ చేశాను కదండి. మీరు 2 గ్లాసెస్ ఆఫ్ బ్రౌన్ రైస్ యాడ్ చేసి మిగిలిన 2 గ్లాసెస్ ఇంకా వేరే తృణధాన్యాలు ఉంటాయి కదా, ఐ మీన్ అదర్ హోల్ గ్రెయిన్స్ అనమాట. లైక్ కొర్రలు, ఫాక్స్టైల్ మిల్లెట్ అంటాము, కొర్రలు వేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ సామ బియ్యము అది వేసుకోవచ్చండి. అండ్ ఇంకా మీరు కావాలంటే రాగులు యాడ్ చేసుకోవచ్చు. సో దట్ రాగి దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి రాగిలో హై కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుందండి. ఆపిల్ కట్ చేయాలా? జాగ్రత్త. మిడిల్లోనా? నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి హెల్దీ ప్లేటింగ్ మెథడ్ అని. మనము ఆ ప్లేట్లోనే ఫ్రూట్స్ ఒక సైడ్లో పెట్టుకోలేం కదా, అంటే అంత మెస్ అయిపోతుంది. సో ఎవ్రీ మీల్కి ఫ్రూట్ లేదా రా వెజిటేబుల్స్ అనేవి మీరు యాడ్ చేసుకోండి. అంటే సపరేట్గా అయినా తినడం అలవాటు చేసుకోండి. నేనైతే నాకు బ్రేక్ఫాస్ట్ దోశ తినాలనిపించలేదన్నమాట. సో ఐ ప్రిఫర్డ్ ఈటింగ్ ఫ్రూట్స్ హియర్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్. మీకు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ ఎప్పుడైనా ఇలా రైస్తో చేసినవి ఆర్ కుక్ చేసినవి అనమాట, అంటే వండినవి ఏవైనా తినాలి అనిపించినప్పుడు మీరు దాన్ని బలవంతంగా తీసుకోవడం కంటే కూడా ఆ రోజు మాత్రం ఫ్రూట్ ఫాస్టింగ్ ట్రై చేయండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఫ్రూట్ ఫాస్టింగ్ చేయడం వల్ల మనము
బాడీ మొత్తం కూడా డీటాక్స్ చేసుకోవచ్చండి. ఆ వీక్లో మనం తెలియకుండా తీసుకున్న జంక్ కానివ్వండి ఆర్ ఎల్స్ ఎక్స్ట్రా కార్బ్స్ కానివ్వండి, మనము దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవచ్చు ఆర్ ఫ్లష్ అవుట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా జంక్ని. సో బెటర్ ట్రై దిస్ ఫ్రూట్ ఫాస్టింగ్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ అనమాట. మీరు తినగలిగితే ఫ్రూట్స్ని ఇలాగే తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ కర్డ్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా క్రంచీనెస్ కోసం కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ సీడ్స్ యాడ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను, ప్రొద్దుతిరుగుడు గింజలు అంటాం కదా అవి యాడ్ చేశాను. అండ్ నట్స్ విషయానికి వస్తే కొద్దిగా క్యాష్యూస్ అండ్ కొద్దిగా ఆల్మండ్స్ యాడ్ చేశాను. అండ్ డార్క్ చాక్లెట్, జీరో షుగర్ డార్క్ చాక్లెట్ ఉంటే నా దగ్గర, అది నేను యాడ్ చేశాను, కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్ అనేది వస్తుందని. అండ్ చియా సీడ్స్ కూడా యాడ్ చేశాను. చియా సీడ్స్ వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను నా నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను హౌ టు యూస్ చియా సీడ్స్ అండ్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ చియా సీడ్స్ అని. ట్రస్ట్ మీ, మీరు కనుక ఒక మీల్ని దీంతో ఎప్పుడైనా రీప్లేస్ చేశారంటే మీకు తెలుస్తుంది ఆ డే మొత్తం కూడా చాలా లైట్గా ఫీల్ అవుతారనమాట. మీ బాడీ అనేది చాలా లైట్గా ఫీల్ అవుతారు. I even added pumpkin seeds and kishmish into this salad అండి, ఫ్రూట్ సాలడ్. మాకు ఎవ్రీ థర్డ్ సండే అపార్ట్మెంట్లో కింద పార్కింగ్ ఏరియాలో స్పెన్సర్స్ వాళ్ళు స్టోర్ పెడతారండి. సో వి వెంట్ అండ్ గ్రాబ్డ్ సమ్ ఆఫ్ ద గ్రాసరీస్ అనమాట. ఎలాగో న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ వస్తుంది కదా అనేసి ఇంకా కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాము, 1 మంత్కి సరిపోయేలాగా. ఎప్పుడైనా గ్రాసరీస్ షాపింగ్ చేసేటప్పుడు మై స్మాల్ టిప్ ఏంటంటే జస్ట్ అవాయిడ్ వైట్స్ అండి. ఎస్పెషల్లీ షుగర్ ఉంటుంది కదా, షుగర్ ప్లేస్లో జాగరీ పౌడర్ ఉంటే దాన్ని ట్రై చేయండి. షుగర్ తీసుకోవద్దని చెప్పను, జాగరీ పౌడర్ ఒక 2 ప్యాకెట్స్ తీసుకుంటే షుగర్ ఒక స్మాల్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి సేఫ్టీ కోసం అన్నట్టు. అండ్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ లైక్ మైదా, కార్న్ఫ్లోర్ ఇలాంటివి, ఇవన్నీ వైట్స్ అనమాట. అంటే వైట్ కలర్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మీరు సబ్కాన్షియస్గా ముందే పెట్టుకోండి తీసుకోకూడదు అనేసి. అండ్ పల్సెస్ అండ్ లెగ్యూమ్స్, ఈ దాల్, కందిపప్పు, మినపప్పు అలాంటివి తీసుకోండి. షుగర్, మైదా అండ్ కార్న్ఫ్లోర్ ఇలాంటివి తగ్గించుకుంటే మనము తీసుకునేటప్పుడే మనం తగ్గించుకున్నామంటే ఆటోమేటిక్గా మనము వండుకోవడం కూడా తగ్గిస్తాము వాటితోటి. You better try to grab whole grains like wheat, ragi, jowar and nuts like cashews, almonds అలాంటివి. సో దట్ మనకి ఇంట్లోకి ఏవైతే వస్తాయో వాటిని మనము తింటాం కదండి. జంక్ ఫుడ్ కొద్దిగా మినిమైజ్ చేసుకోండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఇంకా తప్పదు కాబట్టి యూ కెన్ టేక్ బట్ ఇన్ ఏ లిమిటెడ్ క్వాంటిటీ. అండ్ ఇక్కడైతే బ్రౌన్ బ్రెడ్ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఎప్పుడైనా మీరు బ్రౌన్ బ్రెడ్ తీసుకునేటప్పుడు హోల్ వీట్ బ్రెడ్స్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. వైట్ బ్రెడ్లో ఎక్కువగా మైదా ఉంటుంది కాబట్టి. అండ్ లాట్స్ ఆఫ్ స్వీట్ కార్న్ ఈస్ హియర్. And these are my cleaning essentials.
గ్రాసరీస్ అనేవి మనము నీట్గా విజిబుల్గా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాము అంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ అస్ టు గ్రాబ్ వెన్ ఎవర్ వీ వాంట్. సో ఫస్ట్ అప్పర్ ర్యాక్లో నేను స్పైసెస్ అన్నీ పెట్టాను. కారపొడి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అలాంటివి పెట్టాను. అండ్ ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్కి కావాల్సినవి అనమాట. ఇడ్లీ రైస్, ఉరద్ దాల్ అలాంటివి పెట్టుకున్నాను. అండ్ ఆయిల్స్ పెట్టాను. అండ్ మిడిల్ షెల్ఫ్లో వచ్చేసి వీట్, ఓట్స్ అండ్ పప్పుకు సంబంధించినవి అన్ని పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ అనమాట. పప్పులు, శనగపప్పులు, కందిపప్పు అలాంటివి. అండ్ లోయర్ ఆర్ బాటమ్ ర్యాక్లో నేను ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, ఫ్రైమ్స్ అండ్ అదర్ స్నాక్స్, పిల్లల స్నాక్స్ కూడా పెట్టాను. అండ్ ఈ సాఫ్ట్ డ్రింక్స్ కూడా పెట్టాను అనమాట. అండ్ మనం ఇలా విజిబుల్గా కనుక ఆర్గనైజ్ చేసుకున్నామంటే వాట్ ఎవర్ థింగ్స్ రన్నింగ్ అవుట్ ఆఫ్ స్టాక్ అనేవి మనకి తెలుస్తుంది. అండ్ వీ కెన్ ఈజీలీ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్ అండ్ గ్రాబ్ వెన్ ఎవర్ వీ గో ఫర్ ఎ గ్రాసరీ షాపింగ్. అండ్ ఇక్కడైతే నేను 1 హోల్ పపాయాని నా లంచ్కి రీప్లేస్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మిక్స్డ్ ఫ్రూట్ సాలడ్ తీసుకున్నాను. అండ్ లంచ్కి 1 హోల్ పపాయా తీసుకున్నాను యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై ఫ్రూట్ ఫాస్టింగ్. అండ్ ఈవినింగ్ స్నాక్కి ఒక జామపండు ఇంకా ఫ్లాక్స్ సీడ్ వాటర్ తీసుకున్నానండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నైట్ టైమ్స్ ఎప్పుడు మనము ఫ్రూట్ ఫాస్టింగ్లో ఏదో ఒకటి కార్బ్స్ తీసుకుంటేనే నైట్ మనకి నిద్ర అనేది వస్తుంది. సో నేను నైట్ వచ్చేసి కొద్దిగా పన్నీర్ అండ్ కొంచెం బిర్యానీ తిన్నాను, 1 కప్ ఆఫ్ బిర్యానీ. నాన్న ఇది నా డీటాక్స్ డే అనమాట. అంటే హోల్ డే మనం వీక్లో తిన్న జంక్ మొత్తం కూడా న్యూట్రలైజ్ అయిపోయింది. Life is all about getting inspired from others and making others inspired by your acts and thoughts. And the main purpose of my videos is also the same. అందరికీ అన్నీ తెలియవు కదండి. సో మనకి తెలిసినవి మనం వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల మేబీ కొద్దిగా యూజ్ ఉన్నా కూడా ఇట్ విల్ మేక్ ఎ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్స్ అనమాట. ఏమో ఒక చిన్న ఇన్సిడెంట్ ద్వారా, ఒక చిన్న యాక్ట్ ద్వారా ఒక మనిషిలో ఎంతో గొప్ప మార్పు వచ్చిందంటే ఇట్ విల్ బీ యూస్ఫుల్. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ నేను ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఏం లేదండి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో డ్రై రోస్ట్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్ని పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని ఇందులో వేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఆర్ రిచ్ ఇన్ ప్రోటీన్, ఫైబర్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ లైక్ ఒమేగా 3 ఫ్యాట్స్. అండ్ ఇక్కడైతే నేను పన్నీర్ స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. వెయిట్ కాన్షియస్ పన్నీర్ టిక్కా అని కూడా అనొచ్చు అనమాట. ఏం లేదు, పన్నీర్ని ఫస్ట్ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడైతే నేను బేసన్ తీసుకున్నాను, శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారపొడి వేసాను అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పింక్ హిమాలయన్ సాల్ట్ వేసాను. మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అండ్ కొద్దిగా జీరా యాడ్ చేశాను. మీ దగ్గర ఉంటే అజ్వైన్ ఆర్ వాము అంటాం కదా, అది యాడ్ చేసుకోవచ్చు.
సో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనము బజ్జీల పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంటలు లేకోకుండా ఇలాగా కలుపుకోవాలన్నమాట. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని ఈ బ్యాటర్లో యాడ్ చేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. డీప్ ఫ్రై చేస్తే పకోడీ లాగా వచ్చేస్తుంది. డీప్ ఫ్రైస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇట్ లీడ్స్ టు వెయిట్ గెయిన్ కదా. సో ఇది వెయిట్ కాన్షియస్ స్నాక్ అనమాట. కొద్దిగా ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. బెటర్ యూస్ నాన్ స్టిక్ ప్యాన్ అండి. బేసన్ ఆర్ శనగపిండిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అందునుంచి మనకి ఒక హెల్దీ ప్రోటీన్ అనేది బాడీకి రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ పన్నీర్లో కూడా ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మిల్క్ కదా, సో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇందులో మనం ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ యాడ్ చేయలేదండి. జస్ట్ సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ జీరా యాడ్ చేసాము. సాల్ట్ కూడా నేను ఇక్కడ పింక్ హిమాలయన్ సాల్ట్ వాడాను. సో అందులో నుంచి కూడా మనకి సోడియం కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓవరాల్ ఇట్ ఈస్ ఏ గుడ్ స్నాక్ అనమాట. అండ్ ఇక్కడ నేను యూస్ చేసిన ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ యాడ్ చేశాను, 4 టేబుల్ స్పూన్స్ మాత్రమే. అండ్ కమింగ్ టు ద డిన్నర్, సండే అంటే నాన్ వెజ్ లేకపోతే ఎలాగా అండి. సో ఎలాగో మార్నింగ్ మేము నాన్ వెజ్ తీసుకురాలేదు కాబట్టి ఈవినింగ్ నాన్ వెజ్ చికెన్ తీసుకొచ్చాము. అండ్ పిల్లలకి అనేసి ఐఎమ్ ప్రిపేరింగ్ బిర్యానీ అనమాట. మా ఇంట్లో ఎక్కువగా బిర్యానీ నడుస్తూ ఉంటుంది, యాజ్ ఐ ఆల్వేస్ సే. సో డిఫరెంట్ వెరైటీస్ అండ్ వేరియంట్స్ ఆఫ్ బిర్యానీ ట్రై చేయడం కూడా నాకు అలవాటు అనమాట, అంటే ఇష్టం కూడా. సో ఇక్కడైతే నేను చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ బిర్యానీ దినుసులు యాడ్ చేశాను. దాని తర్వాత మంచి అరోమా వచ్చేటప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు, పెద్దవైతే 2, చిన్నవైతే 3 ఉల్లిపాయలు తీసుకోండి, యాడ్ చేసుకోవాలి. అండ్ ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి. ఇదైతే టొమాటో అండ్ కొరియాండర్ మిక్స్చర్ అనమాట. కొత్తిమీర ఇంకా టొమాటోస్, ఒక 3 టొమాటోస్, ఒక కట్ట కొత్తిమీర యాడ్ చేసి మిక్సర్ గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే ఇలా పేస్ట్ లాగా వస్తుంది. అండ్ పక్కన మనం రైస్ కోసం అనేసి వాటర్ పెట్టుకోవాలన్నమాట, ఎసురు పెట్టుకోవాలి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్లోనే మనము కొద్దిగా షాజీరా, కొద్దిగా ఆయిల్, ఇంకా బిర్యానీ ఆకు యాడ్ చేసా. ఇక్కడ మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలాగా. ఇంకా ఒక కట్ట పుదీనా తీసుకోండి. పుదీనాని కూడా ఇలా సన్నగా తరుక్కోండి. సన్నగా తరిగిన పుదీనాని మనము ఆ ఆనియన్స్ వేసాం కదా, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, ఆ మిక్స్చర్లో పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. మనము ఇది తినకూడదు అది తినకూడదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టుకునే బదులు పోర్షన్ కంట్రోల్ అనేది అలవాటు చేసుకుంటే సరిపోతుందండి. పోర్షన్ కంట్రోల్ అంటే ఏం లేదు, మనం తీసుకునే ఐటెం పోర్షన్ అంటే దాని క్వాంటిటీ మనము మైండ్లో పెట్టుకోవాలన్నమాట. దాని గురించి మనకి అవేర్నెస్ ఉండాలి, ఆ ఫుడ్ గురించి. ఒకవేళ టేస్టీ ఫుడ్ అయినా కూడా అందులో మనకి కర్బ్స్ కంటెంట్ కానీ ఫ్యాట్ కంటెంట్ కానీ ఎక్కువగా ఉంది అనుకోండి, అది తీసుకోండి, కాకపోతే దాని యొక్క క్వాంటిటీ అనేది తగ్గించుకోండి. సో పుదీనా ఫ్రై అయిన తర్వాత టొమాటో కొరియాండర్ పేస్ట్ వేస్తున్నాను. టొమాటో కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇందులో. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత 2
2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. చిట్టి ముత్యాల రైస్ అంటే ఇలా ఉంటాయండి. ఇది మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. దీన్ని మనము సోక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వేసే ముందర వాష్ చేసి వేస్తే సరిపోతుంది. దీన్ని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టాల్సిన అవసరం లేదనమాట. రోలింగ్ బాయిల్ అయ్యే వాటర్లో రైస్ వేసేసుకోవాలి. 80% కుక్ అయిన తర్వాత దీన్ని తీసుకొని షిఫ్ట్ చేసుకోవాలన్నమాట మన మసాలా గ్రేవీలోకి. అయ్యేటప్పుడు చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకొని రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకోండి పైన. ఒక 15 మినిట్స్ పాటు దమ్ పెట్టేసి ఆఫ్ చేసేసేయండి. If you like my video, do like, share, comment and subscribe my channel for more such videos. This is Dr. Sirisha signing off. Bye bye.